గతంలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. అయితే అప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా దేవరా కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు దేవరా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు వార్ 2 కూడా కంప్లీట్ చేయబోతున్నాడు తారక్. ఇక ప్రభాస్ డేట్స్ లేకపోవడంతో సలార్ 2ని పక్కకు పెట్టేశాడు ప్రశాంత్ నీల్. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆగస్టు 9న రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ కానుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు కదా. ఈ ఓపెనింగ్ సెరమనీకి మీడియా కవరేజ్ కూడా లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ 31 ప్రారంభ కార్యక్రమం సాదాసీదాగా జరగనుందట. అయితే పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రానున్నాయని సమాచారం. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడే సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే కేసీఎఫ్, సలార్ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. పైగా ఎన్టీఆర్ తన అభిమాన హీరో కావడమే కాదు, ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఇదే. మామూలుగానే నీల్ తన హీరోలను నెక్స్ట్ లెవెల్ అనేలా చూపిస్తుంటాడు. అలాంటిది ఎన్టీఆర్ ను ఇంకే రేంజ్ లో ఎలివేట్ చేస్తాడనే ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మరి ఇలాంటి విషయాల్లో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.